జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం కుటుంబ సభ్యులతో పట్టణంలోని వాసవి మాత ఆలయం నుండి శాస్త్రి చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి షాప్ కి చౌరస్తా వద్ద మానవహారం చేపట్టారు. కాశ్మీర్ తీవ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడం ఏమైనా చర్యని, ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మైలారపు లింబాద్రి, మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు రాంబాబు, ఎల్మి రవి దొంతుల, లక్ష్మీనారాయణ, కొత్త నవీన్, కోట కిరణ్, ఆర్యవైశ్య మహిళా మనులు మైలరపు సంతోషిని, ఎల్మి జ్యోతి, కొత్త సవిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కేవలం హిందువులపై జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ ఆర్యవైశ్య సంఘం నుంచి ముక్త కంఠంతో వాళ్ళకి నిరసన తెలుపుతున్నాము. జై హింద్. జై హింద్. జై హింద్. తీసుకున్నాము మరియు ఈ కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. జై హింద్. జై హింద్. ఖచ్చితంగా దీనిపై కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ మా ఆర్యవైశ్య సంఘం నుంచి చిన్న విన్నపం. జై వాసవి. మొన్న ఇటీవలే మన భారతదేశంలో ఉగ్రవాద దాడి చేయడం హేనీయం. ఇట్టి చర్యను మేము ఖండిస్తున్నాము. ఇది మన ఒక్కరి సమస్య కాదు, దేశ సమస్య. ఇట్టి సమస్యపై పోరాటానికి కేంద్రానికి భారతదేశం అంతా మద్దతు ఇస్తుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అందులో మృతి చెందిన వారికి మా సంఘం తరఫున నివాళులు అర్పిస్తున్నాము. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని యావత్ మన భారతదేశం కాదు, యావత్ ప్రపంచం ముక్తగతంతో ఖండిస్తుంది. వారికి మన మెట్పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతుంది. ఉగ్రవాదులు చేసిన ఘటన ఏమైనా చర్య. వాళ్ళు అందరినీ చంపలేరు, కేవలం హిందువులు మాత్రమే టార్గెట్ చేసి చంపడం అనేది దారుణం. వాళ్ళు హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఐడెంటిఫై చేసుకొని మరీ చంపిండు. ఇది ప్రకారం చేసిన ఒక మతం మీద జరిగిన హత్యగా భావించవచ్చు. ఇలాంటి చర్యలు జరగడం ఏమైనా చర్య. జై వాసవి. మొన్న జరిగినటువంటి కాశ్మీర్ దగ్గర ఏదైతుందో పెహల్గా గ్రామంలో మన రాష్ట్రం కాదు దేశం నలుమూల నుంచి ఎంతోమంది టూరిస్టులు ఎప్పుడైతే ఆర్టికల్ 370 అయిందో ఆ తర్వాత ఎంతోమంది విహారయాత్రకు ఇండియాలో ఒక స్విట్జర్లాండ్ ప్రదేశంగా భావించి చాలామంది యాత్రికులు వెళ్తున్నారు. సో ఈ మధ్యనే మొన్న జరిగిన ఈ ఉగ్రదాడి ఏదైతుందో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కావచ్చు, సర్వతా అందరిలో ఇది ఒక భయం కల్పించాలి, వాతావరణంలో ఇబ్బందులు కలిగించాలన్న ఉద్దేశంతో మొన్న ఉగ్రవాదులు దాడి చేశారు. దానికి మన హిందువులమే సంఘటనకు బాగా చింతిస్తున్నాము. ఇటువంటి సంఘటన మళ్ళీ జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.